సి మరియు C లోని అర్థమెటిక్ ఆపరేటర్లపై స్పోకెన్ ట్యుటోరియల్కు స్వాగతం. ఈ ట్యుటోరియల్లో మనం క్రింది విషయాలను నేర్చుకుంటాము. అర్థమెటిక్ ఆపరేటర్లు అనగా కూడిక ఉదాహరణకు ab, తీసివేత ఉదాహరణకు a b, భాగాహారం ఉదాహరణకు a/b, గుణాకారం ఉదాహరణకు a × b, మాడ్యులస్ ఉదాహరణకు a%b. ఈ ట్యుటోరియల్ను రికార్డ్ చేయుటకు ఉపయోగించినవి ఉబుంటూ ఆపరేటింగ్ సిస్టమ్ 1110, ఉబుంటూలోని జీసీసీ మరియు g కంపైలర్ వెర్షన్ 461. ఒక ఉదాహరణ ద్వారా C ప్రోగ్రాంలోని అర్థమెటిక్ ఆపరేషన్ల ఉపయోగాన్ని చూపిస్తాను. నేను ఒక ప్రోగ్రాంని ముందే రాసి ఉంచాను. ఎడిటర్ను తెరచి కోడ్ను వివరిస్తాను. ఇది మన అర్థమెటిక్ ఆపరేటర్ కలిగిన ప్రోగ్రాం. మొదటి రెండు వాక్యాలలో వేరియబుల్స్ను ప్రకటించి నిర్వచించాము. తర్వాతి రెండు వాక్యాలలో a కి 5 విలువను కేటాయించాము, b కి 2 విలువను కేటాయించాము. ఇప్పుడు అడిషన్ ఆపరేటర్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. C a మరియు b ల మొత్తాన్ని కలిగి ఉంటుంది. ప్రింట్ఫ్ స్టేట్మెంట్ a మరియు b ల మొత్తాన్ని స్క్రీన్పై చూపిస్తుంది. ఇక్కడ %2f దశాంశ బిందు తర్వాత 2 అంకెల ప్రెసిషన్ అందిస్తుంది. తర్వాత స్టేట్మెంట్లో a మరియు b యొక్క గుణాకారం C లో కలిగి ఉంటుంది. ఈ ప్రింట్ఫ్ స్టేట్మెంట్ a మరియు b ల గుణాకారాన్ని స్క్రీన్పై చూపును. ఈ రెండు ఆపరేటర్లు ఎలా పనిచేస్తాయో చూద్దాం. ఈ క్రింద వరుసలను కామెంట్ చేద్దాం. */ టైప్ చేయండి. సేవ్ పై క్లిక్ చేయండి. .c ఎక్స్టెన్షన్ తో ఫైల్ సేవ్ చేయండి. నేను ఫైల్ ని arithmeticసి అనే పేరుతో సేవ్ చేశాను. Ctrl Alt మరియు T ఏకకాలంలో నొక్కి టెర్మినల్ విండో తెరవండి. కోడ్ ను కంపైల్ చేయుటకు టెర్మినల్ పై ఇలా టైప్ చేయండి. జీసీసీ arithmeticసి -o అరిత్. ఎంటర్ నొక్కండి. ఎగ్జిక్యూట్ చేయుటకు /arith అని టైప్ చేయండి. ఎంటర్ నొక్కండి. స్క్రీన్పై అవుట్పుట్ చూపబడుతుంది. అదేమిటంటే సమ్ ఒఎఫ్ 5 and 2 is 7.00 మరియు ప్రొడక్ట్ ఒఎఫ్ 5 and 2 is 10.00. సబ్ట్రాక్షన్ ఆపరేటర్ను మీరు సొంతంగా ప్రయత్నించండి. అడిషన్ ఆపరేటర్ కు బదులుగా సబ్ట్రాక్షన్ ఆపరేటర్ వాడండి. మీకు ఫలితం 3 రావాలి. ప్రోగ్రాంకు తిరిగి వచ్చి చివరి వాక్యాలను చూద్దాం. ఇప్పుడు భాగాహారం కోడ్ ని వివరిస్తాను. మల్టీలైన్ కామెంట్లను ఇక్కడ మరియు ఇక్కడ నుండి తొలగించండి. ఈ వాక్యాలలో C a మరియు b ల పూర్ణాంక భాగాహారం విలువను కలిగి ఉంది. పూర్ణాంక భాగాహారంలో దశాంశ భాగం తీయబడిందని గమనించండి. ప్రింట్ఫ్ వాక్యము భాగాహారం యొక్క అవుట్పుట్ ను తెరపై చూపును. ఈ వాక్యంలో రియల్ డివిజన్ చేస్తున్నాము. ఇక్కడ ఉన్న ఆపరెండ్లలో ఒకదానిని ఫ్లోట్ గా కాస్ట్ చేయాలి. వేరియబుల్ a ను టైప్ కాస్ట్ చేశాము. ఇప్పుడు a ఈ ఒక్క ఆపరేషన్ కు మాత్రమే ఫ్లోట్ వేరియబుల్ గా వ్యవహరిస్తుంది. ప్రింట్ఫ్ వాక్యం రియల్ డివిజన్ యొక్క ఫలితాన్ని స్క్రీన్పై చూపుతుంది. రిటర్న్ 0 టైప్ చేసి బ్రాకెట్లను మూసివేయండి. సేవ్ పై క్లిక్ చేయండి. టెర్మినల్ కు వచ్చి కంపైల్ మరియు ఎగ్జిక్యూట్ చేయండి. జీసీసీ arithmeticసి -o అరిత్ అని టైప్ చేసి ఎంటర్ నొక్కితే కంపైల్ అవుతుంది.
ఎర్త్ టైప్ చేసి ఎంటర్ నొక్కితే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫలితం స్క్రీన్ పై కనిపిస్తుంది. మన వద్ద కూడిక మరియు గుణాకారం ఆపరేటర్ల మునుపటి అవుట్పుట్లు ఉన్నాయి. మన వద్ద ఇంటిజర్ డివిజన్ 5/2 ల లబ్ధం 2 ఉంది. ఇక్కడ ఇంటిజర్ డివిజన్ లో దశాంశం తొలగించబడిందని గమనించవచ్చు. తదుపరి మన వద్ద రియల్ డివిజన్ 5/2 ల లబ్ధం 2.5 ఉంది. రియల్ డివిజన్ లబ్ధం అనుకున్నట్టే ఉంది. ఈ ఫలితాన్ని టైప్ కాస్టింగ్ ద్వారా పొందగలిగాం. ఇప్పుడు నేను అదే ప్రోగ్రామ్ ని C లో రాయాలనుకుంటే అదే కోడ్ ని C లో కూడా ఎలా వాడొచ్చో చూద్దాం. కనుకుందాం. ఎడిటర్ కు తిరిగి వెళ్తాను. ఇక్కడ C కోడ్ ఉంది. ఇక్కడ ఉన్న హెడర్ C ఫైల్ యొక్క హెడర్ కన్నా వేరుగా ఉందని గమనించండి. ఇక్కడ నేమ్ స్పేస్ కూడా ఉపయోగించాము. C లో అవుట్పుట్ స్టేట్మెంట్ కౌట్ అని కూడా గమనించండి. ఈ వ్యత్యాసాలు తప్ప మిగతావన్నీ రెండు కోడ్లలో సమానమే. సేవ్ పై క్లిక్ చేయండి. ఫైల్ కు .cpp అనే ఎక్స్టెన్షన్ ఉందని నిర్ధారించుకోండి. నా ఫైల్ ను arithmeticసిపిపి అనే పేరుతో సేవ్ చేశాను. కోడ్ ని ఎగ్జిక్యూట్ చేసి ఫలితాన్ని చూద్దాం. టెర్మినల్ పై g స్పేస్ arithmeticసిపిపి స్పేస్ -o అరిత్ అని టైప్ చేసి ఎంటర్ నొక్కితే కంపైల్ అవుతుంది. /arith టైప్ చేసి ఎంటర్ నొక్కితే కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ అవుట్పుట్ చూపబడుతుంది. ఈ ఫలితం C ప్రోగ్రామ్ కు సమానమే అని గమనించండి. ప్రెసిషన్ లో మాత్రమే కాస్త తేడా ఉంది. ఈ తరగతి సారాంశాన్ని చూద్దాం. ఈ ట్యుటోరియల్ లో అరిథమెటిక్ ఆపరేటర్లను ఎలా వాడాలో నేర్చుకున్నాము. ఒక అసైన్మెంట్ లా మాడ్యులస్ ఆపరేటర్ ని ఉపయోగించి ఒక ప్రోగ్రాం రాయండి. మాడ్యులస్ ఆపరేటర్ భాగాహారం చేసి శేషం ఫలితంగా ఇస్తుంది. ఉదాహరణకు C A మోడ్యులస్ B. మీకు ఫలితం 1 రావాలి. ఈ లింక్ లో ఉన్న వీడియోని చూడగలరు. ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ సారాంశం. మీ వద్ద మంచి బ్యాండ్విడ్త్ లేనిచో మీరు వీడియోని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీమ్ స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాపులు నిర్వహిస్తుంది. ఆన్లైన్ పరీక్షలలో ఉత్తీర్ణులైన వారికి యోగ్యతా పత్రం ఇవ్వబడును. మరిన్ని వివరాలకు contact@spoken-tutorial.org ను సంప్రదించండి. స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఏ టీచర్ ప్రాజెక్ట్ లో ఒక భాగం. దీనికి ఐసీటీ ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తుంది. దీనిపై మరింత సమాచారము spoken-tutorial.org/nmeict-intro లో ఉంది. ఈ రచనకు సహాయపడిన వారు శ్రీహర్ష ఎస్ఎన్ మరియు మాధురి గణపతి. ధన్యవాదములు.